ప్రైజ్ ద లార్డ్ అండి. ఈరోజు వరల్డ్ టెలివిజన్ డే. ప్రపంచ దూరదర్శన్ రోజు ఈరోజు. అంటే మనకి టెలివిజన్ ద్వారా, టీవీ ద్వారా మనకెన్నో వార్తలు మనం వినడానికి, చూడడానికి, తెలుసుకోవడానికి జరుగుతూ ఉంది గదా! న్యూస్ అంటే ఏంటి? ప్రపంచంలో నలుమూలలోని నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్‌లోని ఎక్కడేం జరుగుతుందో తెలుస్తా ఉంది మనకి. సో, ఈ నేపథ్యంలోని మనకి మంచి ఇంపాక్ట్ ఉంటది. అలాగనే బ్యాడ్ ఇంపాక్ట్ కూడాను ఉంటది. ఈ యొక్క టెలివిజన్ అనేది పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళ వరకు కూడాను ఎంటర్‌టైన్ చేసేదిగా కూడా ఉన్నది. సో, దీనివలన చాలా మంచి జరగొచ్చు, చెడు కూడా జరగొచ్చు. అంటే మన యొక్క జీవిత ప్రయాణంలోని మనం ఎటువైపు నడుస్తున్నామో, ఎలా నడుస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయము. కాబట్టి ఆధ్యాత్మికమైన జీవితం దగ్గరకొచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవిత ప్రయాణంలోనూ, ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోనూ నావిగేటర్‌గా వర్క్ చేస్తూ ఉన్నారు. వర్క్ చేసి మనము మంచి డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి గైడ్ చేసే వారుగాను, హెల్ప్ చేసే వారుగాను మనకి జీవితాల్లో పనిచేస్తున్నారు. సో, బైబిల్ గ్రంథంలోని పౌలు గారు ఇలా రాస్తూ ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం మనం చూసుకునేటప్పుడు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు అని తెలియచేస్తున్నారు. అంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడ్డము అనేది ఏంటి? లేకపోతే దేవుని కుమారులుగా ఎందుకు ఉండాలి అన్నది మనం ఆలోచన చేసినప్పుడు, మరి ఎవరైతే కుమారులుగా ఉంటారో, ఎవరైతే బిడ్డలుగా ఉంటారో వాళ్ళకి మాత్రమే స్వాస్థ్యం అనేది, లేకపోతే వారికి రావాల్సిన ప్రతి ఒక్క బెనిఫిట్స్ అనేవి ఆ యొక్క పేరెంట్స్ ద్వారా మనం పొందుకుంటూ ఉంటాము. ఈ నేపథ్యంలోని దేవుని బిడ్డలుగా మనం పొందుకోవాల్సిన ఆ యొక్క ప్రాఫిట్స్ ఏంటి, లేకపోతే స్వాస్థ్యం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు పౌలు గారే ఇలాగా రాస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగ రాస్తున్నారు. పరలోక సంబంధమైన విషయాలు, ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి అక్కడ రాస్తూ ఉన్నారు. అంటే పరలోక రాజ్యము మనకి దేవుడు వారసత్వంగా ఇవ్వాల్సిన ఆశీర్వాదాల గురించి తెలియచేసినప్పుడు అవి మనము తెలుసుకోవాలి. అవేంటో తెలుసుకోవాలి. అవి పొందుకోవాలంటే ఎలా నడవాలో, ఏ వేలో నడవాలనంటే ఆత్మ మనకి కావాలి. మరలా అదే పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 2వ కొరింథీయులకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనం వరకు ఇలా రాస్తున్నారు. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 16 వచనాల్లోని ఇలాగా రాస్తూ ఉన్నారు. అక్కడ ఏంటంటే ఆత్మ వలన ఆత్మ సంగతులు తెలియచేస్తాయి. ఆ ప్రతిదీ కూడాను బోధిస్తారు. మనుషులకి తెలిసిన విషయాలు మనుషులు బోధిస్తారు. మనుషులకి ఆత్మ సంగతులు తెలియాలనుకుంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ నింపుదల, నడిపింపు ఉండాలి అనే భావం వచ్చే రీతిగా అక్కడ తెలియచేస్తున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితాల్లోనూ, ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోనూ ఒక నావిగేటర్‌గా వర్క్ చేస్తున్నారు. సో, నావిగేటర్ ఏ వర్క్స్ చేస్తారో ఒకసారి మనం చూద్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నావిగేటర్ మరి డెస్టినేషన్‌ను ఐడెంటిఫై చేసినప్పుడు ఆ యొక్క డెస్టినేషన్‌లోకి మనం నడిపించడానికి మంచి పాసిబిలిటీ ఉంటదనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితంలోనూ, ఆధ్యాత్మికమైన జీవితంలో కూడాను ఒక మంచి నావిగేటర్‌గా ఆయన మన యొక్క డెస్టినేషన్‌ను ఐడెంటిఫై చేస్తా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఇలాగా తెలియచేస్తున్నారు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉండేటప్పుడు ఆయన తాలూకా శిష్యులతో ఈ రీతిగా తెలియచేస్తున్నారు. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనం మనం చూసుకునేటప్పుడు, మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఆ యొక్క సర్వసత్యంలోనికి మనలో నడిపిస్తారు అని తెలియచేస్తున్నారు. సర్వసత్యంలోనికి నడిపించబడ్డము అని మనం ఆలోచన చేసినప్పుడు కంప్లీట్‌గా దేవుని తాలూకా మార్గంలోనూ, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఒక డెస్టినేషన్‌కి దేవుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లీడ్ చేసేవారుగా, గైడ్ చేసేవారుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. మన ఐడెంటిఫికేషన్ ఏంటి అన్నది తెలియచేస్తారు. మన డెస్టినేషన్ తాలూకా ఐడెంటిఫికేషన్ గమనిస్తారు. ఆ రీతిగా మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు పురికొల్పబడతా ఉన్నాడు. ఇంకా మనం చూసుకునేటప్పుడు నావిగేటర్ ఏం చేస్తుందనంటే, ఏ నావిగేటర్ ప్లాట్స్ ద కోర్స్. ఎప్పుడైనా నావిగేటర్ మనం ప్రయాణం చేస్తున్న నేపథ్యంలోని ఇంకా కొంత దూరంలోని నువ్వు లెఫ్ట్ టర్నింగ్ తీసుకోవాలి, లేకపోతే రైట్ టర్నింగ్ తీసుకోవాలి అని మనకి చెప్తా ఉంటదనమాట. సో, ఈ నేపథ్యంలోని పరిశుద్ధాత్మ దేవుడు మనకి కూడాను ఎలాగా తెలియచేస్తున్నారు, యెషయా గ్రంథకర్త ఇలాగ రాస్తున్నారు.
యెషయా గ్రంథము 30 అధ్యాయం 21 మనం చూసుకునేటప్పుడు మనం త్రోవలో వెళ్తునేటప్పుడు మీరు వెళ్తున్న త్రోవలోని లెఫ్ట్కి వెళ్తున్నారు, రైట్కి వెళ్తున్నారు, మంచిదే ఇలాగా కొనసాగండి అని చెప్తారనమాట. సో మనకి రైట్ వేలో గైడ్ చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మనం చూసుకునేటప్పుడు నావిగేటర్ ఏం చేస్తారనంటే నావిగేట్స్ థింగ్స్ అహెడ్. మనం ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలి, ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది, మనం డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది అనేది మనకి తెలియచేస్తారు. అంటే ఈ నేపథ్యంలోని జీవిత ప్రయాణంలోని మనకి కూడాను పరిశుద్ధాత్మ దేవుడు మనకి బాగాను హెల్ప్ చేసేవాడుగా ఉన్నాడు. అప్పుడప్పుడు జీవిత ప్రయాణంలోని ఎదురయ్యే సమస్యలకో, ఒడిదుడుకులకో, లేకపోతే భయంకరమైన విపత్తులకో ఎన్నోసార్లు నిరాశ, నిస్పృహ వచ్చి, లేకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చి, ఇంకా చాలులే ఇక్కడ నుంచి ప్రయాణం ఆపేద్దాము అని మనం అనుకుంటూ ఉంటాం. బైబిల్ గ్రంథంలోని ఏలియా ప్రవక్తను మనం చూసినప్పుడు మహా రోషం కలిగిన ప్రవక్తగా మనం ఆయన్ని చూస్తూ ఉన్నాము. గొప్ప దైవజనుడు ఆయన. అటువంటి ప్రవక్త యొక్క జీవితంలో కూడాను ఒక భయంకరమైన సవాల్తో కూడిన సమస్య ఎదురైంది. అలాంటి సమయంలోని ఆయన అనుకుంటున్నారు, ఇప్పటి వరకు నేను చేసింది చాలు, ఇంకా ఇప్పటి నుంచి కూడా నా జీవితం ఇక్కడతో ఆగిపోతే చాలు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. రండి ఇక రాజుల గ్రంథం మనం చూసుకునేటప్పుడు మొదటి రాజుల గ్రంథంలోని 19వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చూసుకునేటప్పుడు ప్రభా ఇంత మట్టుకు చాలు నన్ను తీసుకున్నట్టు ఆయన దేవుని ఆయన యొక్క బాధను వ్యక్తం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నారు కదా, ఇంకా నీ తాలూక ప్రయాణం ఆగలేదు, ఇంకా ఇప్పటితో ఇంకా సరిపోలేదు, ఇంకా ఉంది అని తెలియచేస్తున్నాడు. 7వ వచనం మనం చూసుకునేటప్పుడు నీ శక్తికి మించిన ప్రయాణం ఇంకా ఉంది, ఇంకా నువ్వు చేయాలి అని దేవుడు తెలియచేస్తున్నారు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితంలో కూడాను ఈ రీతిగానే మనకి తెలియచేస్తున్నారు, ఇంకా ఉంది, ఇంకా ఉంది అని. అప్పుడు మన యొక్క జీవిత ప్రయాణంలోని ఇంకెంత ముందుకి కొనసాగాలి అన్నది దేవుడు లీడ్ చేస్తారనమాట. ఇంకొక విషయం కూడా మనం గమనించినప్పుడు ఏలియా ఎత్తబడిన కాలం వచ్చేటప్పుడు కూడాను దేవుని ఆత్మ చేత ఆయన మరి గిల్గాల్ నుంచి బేతేల్ నుంచి ఎరికో నుంచి యోర్దానుకు వెళ్ళడం మనం చూస్తున్నాము. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చూసుకునేటప్పుడు ఈ మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. అప్పుడు ఆయన చెప్తున్నారు, ఇంకా నేను ఎత్తబడే సమయం వచ్చేస్తుంది అని ఆయన గ్రహించుకొని ఆత్మ చేత ఆ యొక్క శిష్యుడికి చెప్తున్నారు, నిన్ను తీయబడక ముందు నీకేమైనా కావాలా, నువ్వేమైనా కోరుకుంటున్నావా అని చెప్పి అడుగుతా ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నావిగేటర్గా మనం ఎంత సమయమో ప్రయాణం చేయాలి ఏంటందు ప్రతిదీ కూడా గైడ్ చేస్తూ ఉంటారు. అనేక మంది భక్తులను మనము గమనించినప్పుడు వారి జీవిత ప్రయాణంలోని వారికి కూడా గమ్యం తెలుస్తూ ఉంది. యేసన్న గారి గురించి నేను ఒక మంచి మాట విని ఉన్నాను. ఆయన చనిపోక ముందు దేవుడు ఆయనకి చెప్పిన సమయానికి, ప్రభా నాకు ఈ సమయము, ఈ కొంత సమయంలో నువ్వు నాకు ఇచ్చినప్పుడు ఈ యొక్క సమయంలో నా తర్వాత ఎవరెవరు పరిచర్య చేయాలో వారిని నాకు తెలియచేయండి, ఆ రీతిగా నేను వారిని ఏర్పాటు చేసుకుంటానని చెప్పారంట. కాబట్టి దేవుడు ఆయనకు తీసుకొనక ముందు దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రతి ఒక్క ఆత్మ నడిపింపు చేత ఆయా దైవజనులు ఏర్పాటు చేయడం జరిగింది అని నేను విని ఉన్నానండి. ఈ రీతిగానే అనేక మంది దైవజనుల గురించి కూడాను మనం వింటా ఉంటాము. కాబట్టి ఈ రోజు వాళ్ళ విషయంలోనే కాదు, దేవుడు మన విషయంలో కూడాను ఇలాగా మన యొక్క జీవిత ప్రయాణంలో ఒక మంచి నావిగేటర్గా పనిచేస్తున్నారు. సో ఇంకా మనం 4వది మనం చూసుకునేటప్పుడు నావిగేటర్ ఏం చేస్తుందని మనం చూసుకునేటప్పుడు మన తాలూకా డెస్టినేషన్కి వెళ్తున్న నేపథ్యంలోని అప్పుడప్పుడు రాంగ్ వేలోకి వెళ్ళిపోతూ ఉంటాం. చూడండి, ఎప్పుడైనా మీకు కూడాను ఇది జరిగిందని అనుకుంటూ ఉంటాను నేను. మనం ఇక వెహికల్ వెళ్తునేటప్పుడు మనకు నావిగేటర్ చెప్తూ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో అని చెప్తునేటప్పుడు అది మనకి తెలియకపోవడం వలన, కన్ఫ్యూజ్ అవడం వలన, ఫోన్లే అని మర్చిపోవడం వలన, ఏదో కారణం చేత మనము తీసుకోవాల్సిన టర్నింగ్ తీసుకోకుండా ఇంకొక వేలోకి వెళ్ళిపోతే మరలా నావిగేటర్ ఏం చెప్తుందంటే, నీవు ఎక్కడైతే టర్నింగ్ తీసుకోవాల్సి ఉన్నదో అక్కడ తీసుకోకుండా ఇలాగొచ్చావు కాబట్టి మరలా పలానా చోటికి ముందుకు వెళ్ళి ఈ టర్నింగ్ తీసుకోనో లేకపోతే యూ టర్న్ తీసుకోనో మనకి రైట్ వేలో గైడ్ చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. సో దేవుడు యొక్క ఆత్మ కూడాను మనకు అదే రీతిగా హెల్ప్ చేస్తారండి. యోహాను రాసిన సువార్తలోని 16వ అధ్యాయము 8వ
వచనం మనం చూసుకునేటప్పుడు దేవుని ఆత్మ వచ్చి అలాంటి టర్నింగ్లు మనం కన్ఫ్యూజ్ అయ్యో లేకపోతే మన తాలూకా ఇష్టానుసారంగానో లేకపోతే ఇక్కడున్న పరిస్థితుల కారణంగానో తీసుకున్న ఆ విధం చేత ఏమైతే వస్తాయో దుష్ఫలితాలు వాటి గురించి తెలియచేస్తారు, లేకపోతే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయని తెలియచేస్తున్నారు. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చూసుకునేటప్పుడు లోకమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి కూడా మనకి తెలియచేస్తారు, ఒప్పింప చేస్తారు అని రాస్తున్నారు. అంటే మన నచ్చినట్లు మన యొక్క టర్నింగ్స్ మనం తీసుకుంటే ఇలాంటి రిజల్ట్స్ ఉంటాయని తెలియచేస్తున్నారు. సో బైబిల్ గ్రంథంలోని ఇద్దరు వ్యక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి రాజు సొలొమోన్ గారు. సొలొమోన్ గారిని సమూయేలు వచ్చి అభిషేకం చేస్తున్నారు. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకునేటప్పుడు సమూయేలుని అభిషేకించినప్పుడు సమూయేలు అభిషేకించినప్పుడు సమూయేలు సౌలుతో ఏమని చెప్తున్నారంటే, నీకు క్రొత్త మనసు వస్తుంది దేవుని ఆత్మ వచ్చినప్పుడు అని చెప్తున్నారు. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం మనం చూసుకునేటప్పుడు ఈ మాటలు కనబడతాయి. క్రొత్త మనసు ఎందుకు అని మనం ఆలోచన చేసినప్పుడు సౌలు తాలూకా జీవిత ప్రయాణము ఏదైనా మనము గమనించినప్పుడు సౌలు తన యొక్క జీవిత ప్రయాణంలోని దేవుని ఆత్మ చేత కొంతవరకు నడిపించబడ్డారు. ఆ తర్వాత ఈ లోకంలో తనకు నచ్చిన టర్నింగ్ ఆయన తీసుకోవడం వలన దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అంది మనం చూస్తున్నాము. ఆ నేపథ్యంలోని అతనికి దురాత్మ వచ్చింది. అంటే దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి అని అనుకునేటప్పుడు దేవుని ఆత్మ చేత నడిపించబడే ఒప్పుకోవడానికి ఎటువంటి మనస్సు మనకు కావాలి. కాబట్టి మనస్సు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే మన యొక్క కళ్ళు ఎక్కడికి వెళ్తాయో ఆ యొక్క మనస్సు అక్కడికి వెళ్తుంది. మనస్సు అక్కడికి వెళ్తే శరీరం అక్కడికి వెళ్ళి అలాంటి పనులు చేయడానికో లేకపోతే అలాగా ప్రభావితం చేయబడడానికో కారణం అవుతుంది. దాని వలన అన్ని మంచి రిజల్ట్స్ రాకపోవచ్చు, చెడు రిజల్ట్స్ కూడా రావచ్చును. కాబట్టి సౌలు తాలూకా జీవిత ప్రయాణంలోని దేవుని ఆత్మ చేత నడిపించబడినంత కాలం చాలా మంచిగా ఉన్నారు. ఆఫ్టర్ దట్ ఆయన ఎప్పుడైతే ఆత్మ నడిపింపుకు ఇష్టపడలేదో, ఆయన తాలూకా ఇష్టానుసారంగా నడిపించబడ్డారో ఆయన తాలూకా జీవితం అంతా కూడా రూయిన్ అయిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ దావీదుని కూడా మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు దావీదు కూడాను దేవుని ఆత్మ చేత నింపబడ్డ మనం చూస్తూ ఉన్నాము. సౌలు తర్వాత సమూయేలు గారు దావీదును అభిషేకిస్తున్నారు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం మనం చూసినప్పుడు సమూయేలు దావీదును అభిషేకించినప్పుడు ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, దేవుని ఆత్మ నీ మీద బలంగా వస్తుంది అని చెప్తున్నారు. దేవుని ఆత్మ ఆయన మీదకి బలంగా రావడం వలన బలమైన కార్యాలు చేశారు. ఆయన దేవుని కొరకు నిలబడినట్లు చూస్తున్నాము. దావీదు యొక్క జీవిత ప్రయాణంలో కూడాను ఆయన కూడా ఒక బ్యాడ్ టర్నింగ్ తీసుకున్నారు. బ్యాడ్ టర్నింగ్ తీసుకునేటప్పుడు ఆయన యొక్క జీవితంలో కూడా బ్యాడ్ రిజల్ట్ వచ్చింది. వెంటనే ఆయన రియలైజ్ అయ్యి రిపెంట్ అయినట్లు మనం చూస్తూ ఉన్నాము. కీర్తన ఇలాగ రాస్తున్నారు. ఆయన ఆ పశ్చాత్తాపంతో రాసిన కీర్తన ఈ రీతిగా రాస్తూ ఉన్నారు. కీర్తనలు 51వ సంకీర్తన 11వ చరణంలోని ఇలాగ రాస్తున్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు అని రాస్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క ఆత్మ నడిపింపు ఉంటేనే, ఆ యొక్క ఆత్మ నింపుదల ఉంటేనే దేవుడి తాలూకా డెస్టినేషన్ రీచ్ అవ్వగలము అని చెప్పి. సో పౌల్ గారు ఇలాగ రాస్తూ ఉన్నాడు కదా. రోమిలికి రాసిన పత్రికలోని 8వ అధ్యాయం మనం చూసినప్పుడు 9వ వచనంలోని దేవుని ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే దేవుని తాలూకా వారసులు, దేవుని ఆత్మ లేకపోతే వాళ్ళు దేవుని వాళ్ళు కారు అని రాస్తున్నారు. కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉండాలి, ఆత్మకు మనం లోబడాలి, ఆత్మ నడిపింపుకు మనం విధేయులై అలాగ నడిచినప్పుడే దేవుడు ఇచ్చిన డెస్టినేషన్ లోకి మనము రీచ్ అవ్వగలుగుతామండి. సో ఇంకా మనం చూసినప్పుడు 5వది ఏంటంటే, మరి ఇప్పుడు నావిగేటర్ మనలో ఉంటారు, స్టేస్ విత్ us. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. అంటే మనం డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు కూడా నావిగేటర్ మనకి నడిపేస్తారనమాట. ఆ డెస్టినేషన్ వచ్చిన తర్వాత నువ్వు రీచ్ అయిపోయావు నీ డెస్టినేషన్ అని నావిగేటర్ మనకు చెప్తుంది. సో ఇప్పుడు కూడా దేవుని ఆత్మ మన యొక్క డెస్టినేషన్ రీచ్ అవ్వేంత వరకు కూడా మనలో ఉంటారు, మనతో ఉంటారు. ఎందుకని మనం ఆలోచన చేసినప్పుడు మరి దేవుని తాలూకా వాక్యాలు ఈ రీతిగా తెలియచేస్తున్నాయి. ఆత్మ మరి దేవుని తాలూకా రాజ్యంలోకి చేరుకోవాలనుకుంటే మరి ఆత్మ అక్కడి వరకు వెళ్ళాలనుకునేటప్పుడు ఈ జీవిత ప్రయాణంలోని ఎన్నో రకాలైన ఇబ్బందులు, ఒడిదుడుకులు, సమస్యలు, బంధకాలు ఏమేమో వస్తూ ఉంటాయి. అంటే మనము ఒక నావిగేటర్ తోటి ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడాను మరి ఆ యొక్క రోడ్డు మీద ఎన్నో హెవీ వెహికల్స్ రావచ్చు, ఏమేమో
ప్రాబ్లమ్స్ రావచ్చు, ఏమైనప్పటికీ కూడాను మనము స్వతంత్రంగా మరలా రీచ్ అవ్వడం కొరకు మరి ఆ నావిగేటర్ చెప్తా ఉంటారనమాట. అయితే మన జాగ్రత్తలో మనం ఉండడం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తారు. భక్తుడు ఇలాగ రాస్తున్నారు పౌలు గారు 2 కొరింథీయులకు రాస్తూ 3వ అధ్యాయం 17వ వచనంలో రాస్తున్నారు కదా, దేవుని ఆత్మ మిమ్మల్ని మరి స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటది అని తెలియచేస్తున్నారు. అంటే ఈ ఇహలోక పరమైన బంధకాలు కానీ, శ్రమలు, శోధనలు, హెవీ వెహికల్స్ లాంటి మనుషులు ఎలాంటివి ఏమొచ్చినప్పటికీ కూడాను సేఫ్ గా మనం రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు. ఎందుకనంటే మన డెస్టినేషన్ ఎక్కడికి పరలోక రాజ్యము. కాబట్టి ఈ లోకంలోని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆ యొక్క డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి సహాయపడతారు. ఈ నేపథ్యంలోని యేసు ప్రభువారి గురించి మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆయన ఈ లోకంలోనికి రావడానికి ఆయనకు ఒక శరీరం కావాలి. ఆయన ఫామ్ అవడం కొరకు దేవుని ఆత్మ ఎంతగానో ఉపయోగపడినదని లోకరాసిన సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో రాయబడుతుంది. మరియం గారు చెప్తున్నారు కదా, నేను పురుషుని ఎరుగుని దాననే ఇవి ఎలా జరుగుతాయి అని అడిగినప్పుడు గబ్రియేలు దూత ఏమని చెప్తున్నారంటే, దేవుని ఆత్మ మిమ్మల్ని కమ్ముకుంటదండి, ఆ దేవుని ఆత్మ చేత మీరు కన్సీవ్ అవుతారని చెప్తున్నారు. పరిశుద్ధాత్మ శక్తి చేత యేసు ప్రభువారు మరి ఒక పిండంగా రూపొందించబడినప్పుడు ఆయన నరుడుగా ఈ లోకంలోని మనుష్య కుమారుడుగా ఈ లోకంలోని జీవించారు. 100% దేవుడు, ఆయన 100% మానవుడిగా జీవించిన నేపథ్యంలోని ఆయన కూడా ఈ లోకంలోని ఏ పని కొరకైతే వచ్చారో ఆ పని అంతా ముగించిన తర్వాత దేవునికి తను తాను ఈ రీతిగా సబ్మిట్ చేసుకుంటూ ఉన్నారు. శిలువ పైన పలికిన 7 మాటల్లోని 7 మాట ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తా ఉన్నానని తెలియచేస్తున్నారు. లోకరాసిన సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. సో దేవుడు మనకంటే ముందుగా ఒక మాదిరికరంగా ఉన్నారు. ఆయన ఏ మాదిరికరంగా ఉండి ఎలాగా నడిచారో అదే రీతిగా మనం కూడా నడుచుకున్న వలనని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తూ ఉన్నారు. పేతురు గారు వారికి పత్రికలో రాస్తున్నారు. మొదటి పత్రికలోని 2వ అధ్యాయం 24వ వచనాల్లో చూస్తే క్రీస్తు మన కొరకు మాదిరి ఉంచిపోయారు. ఎందుకనంటే మనము తన అడుగు జాడల్లో నడవాలని తెలియచేస్తున్నారు. సో అందుకనే యేసుప్రభు వారు కూడా తెలియచేస్తున్న మాటలు ఏంటంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త మీ వద్దకు వస్తారు, వారు వచ్చి మిమ్మల్ని నడిపేస్తారు, నావిగేట్ చేస్తారు అని తెలియచేస్తున్నారు. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూసినప్పుడు ఈ మాటలు మనకి కనబడతాయండి. కాబట్టి ఎల్లవేళ కూడాను మనతోని ఉండి మనము ఆ రీతిగా నడవడానికి ఎంతగానో ప్రేరేపిస్తారు, గైడ్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. సో ఈ నేపథ్యంలోని మధ్యలోని ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఎన్నో బలహీనపరిచే పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనకి ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోని 100% నేను దేవుని తాలూకా చిత్తానుసారంగా వెళ్ళిపోతున్నాను, దేవుని తాలూకా నడిపింపు చేత వెళ్ళిపోతున్నాను అంటే ఈ లోకంలో ఉండే మనుషులు, పరిస్థితులు, స్థితిగతులు అలాగ వెళ్ళిపోవడానికి ఏ మాత్రం కూడా ఎలా చేయవు. ఎందుకనంటే దుష్టుడు కూడా ఈ రీతిగా తిరుగుతూ ఉంటాడు, ఎవరిని మృంగుదన అని వెతుకుతూ తిరుగుతూ ఉంటున్నాడు అని పేతురు గారు మొదటి పత్రికలోని 5వ అధ్యాయం 8వ వచనంలో రాస్తున్నారు. కాబట్టి ఆ యొక్క దుష్టుడు ఏమైనా డైరెక్ట్ గా మన దగ్గరికి వచ్చి పెద్ద కొమ్ములు వేసుకొని స్కిట్లో చూపించినట్లు ఏమైనా వస్తారా ఏంటి? కాదు కదా. ఒక మనుషులు ఏదో ఒక బలహీనమైన మనస్సులు కలిగిన మనుషుల్లోకి దూరి వాళ్ళలోని అసూయ భావము, లేకపోతే పగ, ద్వేషము, కలహలు, కక్షలు ఇవన్నీ కూడా కలిపేస్తారు. ఇవన్నీ మనకి ఎక్కడ కనబడతాం నేనంటే, మొట్టమొదటిగా సౌలు గారిని మనం చూసుకునేటప్పుడు సౌలు కూడాను అదే రీతిగా ఉంటున్నాడండి. సౌలు గారు కూడాను మరి దావీదు పట్లను ఆ దురాత్మ చేత ప్రేరేపించబడి అలాగా తరుముతా చంపడానికి ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తున్నాము. రెండవది మనం చూసుకునేటప్పుడు యోబు గ్రంథం యోబు గ్రంథంలోని మొదటి అధ్యాయంలోని 2వ అధ్యాయం మనం చూసుకునేటప్పుడు ఈ 2 అధ్యాయాల్లో కూడాను అపవాది ఏం చేస్తున్నాడు, భూమి మీద అటు ఇటు తిరిగి యోబు మంచిగా ఉన్నాడని చెప్పి దేవుడి దగ్గరకు వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. ఏమనంటే, ఇగో అవన్నీ కూడా ఇచ్చేసావు కాబట్టి యోబు అలాగున్నాడు, నువ్వన్నీ తీసే అంటున్నాడు. ఎప్పుడైనా దుష్టుడికి వాడి తాలూకు ఉద్దేశం ఏంటంటే, ఎదుటి వ్యక్తిలోని ఆనందం తీసివేయాలి, సంతోషం తీసివేయాలి, వాళ్ళకి ఆశీర్వాదం తీసివేయాలి, వాళ్ళు ఇలా బాధపడాలి, అలా బాధపడాలి, ఇలా నష్టం అయిపోవాలి, అలా నాశనం అయిపోవాలి, ఇలా అన్ని కోరుకుంటూ ఉంటాడండి. ఏవేవో ఇబ్బందులు పెట్టాలి, ఏవేవో ఇరుకులు పెట్టాలి, ఏవో నిందలు వేయాలి, మరి ఎన్నో రీతులుగా మరి దుష్టుడు తాలూకా ప్రేరేపితులు మనుషులు కూడాను దుష్ట ప్రేరేపితులై ఈ రీతిగా వర్క్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోని పరిశుద్ధాత్మ దేవుడు
మనకి ఎలాగ హెల్ప్ చేస్తానంటే మనల్ని స్ట్రెంగ్థెన్ చేస్తారు. హల్లెలూయా. మరి భక్తుడు ఇలాగ రాస్తూ ఉన్నాడు యెహెజ్కేలు గ్రంథంలోని 2వ అధ్యాయం మనం చూసినప్పుడు మొదటి 7 వచనాల్లో కూడాను దేవుడు భక్తుడితో మాట్లాడుతూ ఉన్నారు. ఏ రీతిగానంటే నా ఆత్మ నీలోనికి పంపిస్తున్నాను, నిన్ను నిలబెడతా ఉన్నాను. ఆ మనుషులందరూ కూడా తిరుగుబాటు చేసే మనుషులు, దుష్టు ప్రేరేపితులు, మరి తేలు లాంటి వారు కాబట్టి వాళ్ళలో నిన్ను వాడుకుంటున్నానని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులందరి యొక్క జీవితంలో ఇలాంటి వచ్చి అయితే అందరూ కూడా వారి వారి తాలూకా భావాల గురించి రాస్తా ఉన్నారు. మరి యోబు గ్రంథకర్త ఏమని రాస్తున్నారంటే యోబు గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనంలోని నరుల కాలం యుద్ధకాలం కాదా అంటా ఉన్నాడండి. మోషే ప్రవక్త ఇలాగ రాస్తున్నారు 90వ సంకీర్తన రాస్తూ మరియు నరుల తాలూకా ఆయుష్ కాలం అంతా కూడాను ఆయాసమే దుఃఖమే అంటా ఉన్నాడు. కాబట్టి పౌలు గారు చక్కని రీతిగా సమాధానం చెప్తున్నారనండి. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించను, అది ఎలాగో తెలుసా, నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేయగలను అని తెలియచేస్తున్నారు. ఎలాగ బలపరుస్తున్నారు? తిమోతికి రాస్తూ 2వ తిమోతి పత్రికలోని 4వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ రాస్తున్నారు. ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచారు కాబట్టి ప్రతి ఒక్క దుష్టిని తాలూకా నోట్ల నుంచి, ప్రతి ఒక్క పన్నాగాల నుంచి, ప్రతి ప్రయత్నాల నుంచి కూడా నన్ను తప్పించారని రాస్తున్నారు. ఈ రోజు దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడండి. ఈ వాగ్దానం మన కొరకే. మనం ఈ రోజు ఈ వాగ్దానం స్వతంత్రించుకుందాము. హగ్గై రాసిన గ్రంథంలోని 2వ అధ్యాయంలోని 5వ వచనంలో ఇలాగ తెలియచేస్తున్నాడు. ఏంటంటే మరి నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక మీరు భయపడకూడదు అని తెలియచేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వీక్షిస్తున్న మీరు మీ యొక్క జీవిత ప్రయాణంలోని, ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోని, మీ యొక్క ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, మీరు చదువుకుంటున్న ఏరియాలోనో, మీ కుటుంబంలోనో, మీ బంధువుల్లోనో, మీ స్నేహితుల్లోనో, మీ పరిచయలోనో, ఎక్కడ ఏ కోణంలోనో ఇలాంటి రీతిలుగా మరి నిందలు అవమానాలు వస్తూ ఉన్నాయా, సమస్యలు వస్తూ ఉన్నాయా? అయ్యో నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎవరి జోలికి వెళ్ళలేదు, అయినా నాకు ఇట్లాగ వస్తుంది ఏంటి, ఇలాగే జరుగుతుంది ఏంటి ప్రభా, ఇంకా చాలులే ఇక జీవిత ప్రయాణం ఇక్కడ వద్దులే, ఇలాగొద్దులే అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారా? కాబట్టి పరిశుద్ధ ఆత్మదేవుడు వాగ్దానం చేస్తున్నారు, భయపడద్దు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది. వాటిని జయించడానికి, ముందుకు తీసుకుని వెళ్ళడానికి, దేవుని తాలూకా చిత్తము నెరవేర్చడానికి, దేవుని ఎదుట నిర్దోషులుగా నిష్కలంకులుగా నిలబెట్టడానికి దేవుడు గొప్ప సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క మాటలను బట్టి మనల్ని మనము బలపరుచుకుందామండి. ఇంకా మనం చూసినప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ 7th పాయింట్ ఈజ్ గాడ్ ఈజ్ అవర్ కంఫర్టర్. పరిశుద్ధాత్మ దేవుడు మనకి కంఫర్టర్ గా ఉంటున్నారండి, ఆదరణకర్తగా ఉంటున్నాడు. ఈ యొక్క జీవిత ప్రయాణంలోని ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ వచ్చినప్పుడు ఎంతగానో నలిగిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, విసిగి వేసారిపోతూ ఉంటాం. ఇంకేంట్లే జీవితం అని ఒక నిరీక్షణ లేనటువంటి జీవితం అయిపోయింది, ఇంకా ఏ డెస్టినేషన్ చేరుకోలేమో, ఇంకా దేవుని తాలూకా చిత్తం జరగదేమో, ఇంకా దేవుని తాలూకా వాగ్దానం నెరవేర్చబడదేమో అనుకుంటున్నారండి. కాబట్టి ఎండిపోయిన ఎముకల దగ్గరికి దేవుడు భక్తుడిని తీసుకెళ్తా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం మనం చూసుకునేటప్పుడు మొదటి 11 వచనాల్లోని ఎండిపోయిన ఎముకల దగ్గరకు భక్తుడిని తీసుకుని వెళ్ళి, ఇక ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని దేవుడు నరపుత్రుడా అడుగుతూ ఉన్నాడు యెహెజ్కేలు ప్రవక్తని. అయితే యెహెజ్కేలు ప్రవక్త దేవునికి ఏమని సమాధానం చెప్తున్నారంటే, నీకే తెలియని ప్రభువా అని చెప్తున్నారు. ఆ యొక్క ఎండిపోయిన ఎముకలు అవేమనుకుంటున్నాయో మనం చూసుకునేటప్పుడు, అదే అధ్యాయంలో మనం చూసుకునేటప్పుడు, మనం ఎండిపోయాం కదా, మనం ఆశ విఫలమైపోయింది, మనం నాశనం అయిపోయాము, ఇంకా జీవితం లేదు, గమ్యం లేదు, ఏ మాత్రం కూడా హోప్ లేదు, నిరీక్షణ లేదు అని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, అలాంటి కంఫర్టబుల్ గాడ్ దేవుడు మనకి కంఫర్టర్ గా ఎలా చేస్తున్నాడంటే, అలాంటి సమాధుల్లోంచి బయటకు తీసుకువచ్చి మిమ్మల్ని సాక్షులుగా నిలబెడుతున్నాను, మహా సైన్యంగా నిలబెడుతున్నాను అని తెలియచేస్తున్నారు. అవునండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదరణకర్త మనలో ఉండి నావిగేట్ చేస్తున్న నేపథ్యంలోని మనం ఆయనకి లోబడినప్పుడు, ఆ నడిపింపులో మనం వెళ్తున్న నేపథ్యంలోని ఈ రీతిగా మనకి ఆదరించే దేవుడిగా ఉన్నాడు. ఎన్నోసార్లు గమ్యం కనబడలేని పరిస్థితిలోని, ఎలాంటి సోర్స్ లేని సమయంలోని, ఎలాంటి రీతిగా కూడా మనం ఇంకా ఆశలన్నీ కూడా ఇంకా బ్లాక్ అయిపోయి అనుకునే నేపథ్యంలోని నావిగేటర్ ఏం చేస్తారని మనం ఆలోచన చేసినప్పుడు మనల్ని కంఫర్ట్ చేస్తారు పరిశుద్ధ ఆత్మ దేవుడు. లేదు, ఇంకొక మార్గం ఉంది, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, నిన్ను పిలిచిన దేవుడు ఆయన
ఏదైనా చేయగలరు. నీకైతే వాగ్దానం చేసిన దేవుడు ఆయన నమ్మతగిన దేవుడు అని తెలియచేస్తున్నారు. కాబట్టి ఈరోజు 7 రకాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి, మనతో ఉండి మంచి నావిగేటర్గా పనిచేస్తున్నారు. ఈరోజు ఈ యొక్క మాటలు మిమ్మల్ని బలపరచాలని కోరుకుంటున్నాను. చక్కని వాగ్దానము, ఈ మాటలన్నీ మనకి జీవిత ప్రయాణంలోని, ఆధ్యాత్మిక ప్రయాణంలోని అన్ని కోణాల్లో కూడాను దేవుడు నెరవేర్చాలని కోరుకుంటూ ఉన్నాను. ఎలాంటి ఉద్దేశం చేత ఈ వాక్యం వింటా ఉన్నారో, ఎలాంటి ఒక మనస్తాపం చేత ఈ వాక్యం వింటా ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉండి వాక్యం వింటా ఉన్నారో, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆదరించాలని కోరుకుంటా ఉన్నాను. అన్నిటికంటే శ్రేష్టమైన వాక్యము భయపడకుడి. 365 రోజులు కూడా దేవుడు చెప్తున్నారు కదా, భయపడొద్దు అని చెప్పి. అవును, భయపడొద్దు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఎండిపోయిన ఎముకలకు దేవుడు జీవాత్మను అనుగ్రహించి వాళ్ళని మహాసైన్యంగా నిలబెట్టిన దేవుడు మీ యొక్క జీవితంలోనూ దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నారో ఆ వాగ్దానం నెరవేర్చడానికి, అందరిలో కూడా మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టడానికి ఆయన సమర్థుడండి. కాబట్టి అటువంటి రీతిగా దేవుడు మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నాను. చిన్ని ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రశస్తమైన నామం బట్టి ప్రభా, మీ బంగారు పాదములకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. శ్రేష్టమైన మంచి సమయం బట్టి మీకు వందనాలు. ఈ వాక్యము, ఈ ప్రార్థన వింటున్న బిడ్డలు ప్రభా తండ్రి, ఎలాంటి పరిస్థితులు ఉన్నారో ప్రభా, నిరాశ నిస్పృహలు ప్రభా తండ్రి, ఆదరణ లేని పరిస్థితులు, అర్థం చేసుకోలేటువంటి పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితులు ఉండి నలిగిపోతూ ఉన్నారో ప్రభా తండ్రి, నేను ఈ వాక్యం ద్వారా మీరు వారిని బలపరచండి. వారితో ఉండి నేను మంచి డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ప్రభా మీరు వారికి హెల్ప్ చేయమని ప్రార్థన చేస్తున్నాను, గైడ్ చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా తండ్రి. ఒకవేళ పరిస్థితులను, స్థితిగతులను, మనుషులను చూసి ప్రభా ఎలాంటి ఆందోళన చెందుతా ఉన్నారో ప్రభా తండ్రి, నేను మీరు గొప్ప ఆదరణకర్తగా ఉండి బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కృప దయచేయండి ప్రభా. వారి నోటి నిండా, కుటుంబం నిండా, జీవితం నిండా, వైవాహిక జీవితం నిండా, కుటుంబ జీవితం నిండా ప్రభా, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ప్రభా, నా పరిచర్యలో, చదువుల్లో ప్రభా, నా ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, అన్ని కోణాల్లో కూడా నేను సంపూర్ణ సంతోష ఆనందాలని, పరలోక ఆశీర్వాదాలను అనుగ్రహించి సమస్తమైన మహిమ మీరు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.